హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మంది ఆఫ్టర్ 10th తర్వాత అనుకోవచ్చు, లేకపోతే +2 కానీ డిగ్రీ తర్వాత ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది, మన లైఫ్కి ప్రాపర్ కోర్సెస్ త్రూ మనకి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ కానీ అలాంటి వాటిల్లో జాయిన్ అయితేనే మన కెరియర్ బాగుంటుంది అని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటూనే ఉంటారు అండ్ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. బట్ నవే డేస్లో ది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏది ఎక్కడ ఉంది అంటే కనుక ఖచ్చితంగా క్లినాక్సీ నేమ్ చూపెడుతున్నారు, వినపడుతోంది. సో అసలు ఈ కంపెనీ ఏంటి, ఇక్కడ ఎలాంటి పీపుల్కి ట్రైనింగ్ ఇస్తారు, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. సో సతీష్ కుమార్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అసలు మీ ఇన్స్టిట్యూట్ చాలా మంచిగా కనిపిస్తుంది, మీ రివ్యూస్ చాలా బాగున్నాయి, ఎంతో మంది స్టూడెంట్స్ ది బెస్ట్ కమెంట్స్ పెడుతున్నారు. సో అసలు ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు, అసలు మీ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కంపెనీ డీటెయిల్స్ చెప్పండి. My name is Satish Kumar Vemvarpandi. I'm a master's degree holder in pharmaceutics. In 2014, I completed my master's in pharmacy. I have 11 years of work experience into clinical research, pharmacovigilance, medical lighting, medical devices, and I worked in top MNCs like Paraxel International, Tech Mahindra, Cyient, and Clean Choice. So during my tenure of 11 years work experience and my goal and మనం ఏదో ఒకటి ఫార్మసీ ప్రొఫెషన్ కి చేయాలి. We want to do good to the pharmacy profession. So in 2018 only I started working about all the Clinoxy activities and all, how to start an institute, how to start a company. So through Clinoxy we are providing skill oriented training programs and PG diploma courses and diploma courses we are offering. సో మెయిన్గా ఈ కోర్సెస్ ఎవరికి అంటే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ లైక్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ, బిఎస్సి, ఎంఎస్సి అండ్ అదర్ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్. మన క్లినాక్సీలో ఏంటంటే ఒకే ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ 6 సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి మనము చెప్పడం జరుగుతుంది క్లినాక్సీలో. సో అంటే ఏ స్టూడెంట్స్ నుంచి మీరు ట్రైనింగ్ సెంటర్ కి తీసుకుంటారు? సో యూజువల్గా 10th నుంచినా లేకపోతే +2 నుంచినా? ఎవరైతే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, ఎంఎస్సి, బిఎస్సి, ఎంబీబీఎస్, బీడిఎస్, సో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేశారో సో హు ఆర్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్, సో వాళ్ళకి మనము ఆపర్చునిటీ క్రాక్ చేయడానికి, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి సో వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుందండి. మన ఇన్స్టిట్యూట్ JNTU కుక్కట్పల్లి, బ్యాక్ సైడ్ ద ఫారం సూజన మాల్ ఉంది మన ఇన్స్టిట్యూట్. సో వీఆర్ అబౌట్ నియర్లీ 5 to 8 people. వీఆర్ ఆల్ ఆర్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ గా థియరీ కాకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో విత్ ది స్టూడెంట్స్ we sit with them and we are going to show them how the database is working, how we need to operate all the sections and all, how to write the documents and all. Clinical research అనేది ఏంటంటే మెయిన్ గా మనకి డాక్యుమెంటేషన్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇది ఏ విధంగా చేయాలనేది మనము ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా మనం నేర్పిస్తున్నాం. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లినాక్సీలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తో పాటు మనం ఇంటర్న్షిప్ అనేది మన క్లినాక్సీలో ఇస్తున్నాము. ఎక్స్ట్రాగా వాళ్ళకి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఒక హోప్ తో వస్తూ ఉంటారు. సో మీ దగ్గరికి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి డౌట్స్ తో రేస్ చేస్తుంటారు, పేరెంట్స్ ఎలా అడుగుతారు? యూజువల్గా మనం ఏంటంటే నేను ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ఒక్క పేరెంట్ తో కానీ స్టూడెంట్స్ తో కానీ వాళ్ళందరికీ మెయిన్ ఏంటంటే వీ కేమ్ ఫ్రమ్ లోయర్ బ్యాక్గ్రౌండ్, వీ కాంట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ కాంట్ ఏబుల్ టు ఆపరేట్ ద సిస్టమ్ అంటారు. సో ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ సేమ్ బ్యాక్గ్రౌండ్. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్టూడెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి 360 degrees లో మన నాలెడ్జ్ ఇవ్వగలిగినట్లయితే, ఇంక్లూడింగ్ క్లినికల్ రీసెర్చ్ కావచ్చు, పీవీ, సిడిఎం, మెడికల్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయడం, ఓరల్ ప్రెజెంటేషన్స్ కండక్ట్ చేయడం. సో దీని వలన వాళ్ళకి ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ఇన్ ప్రొఫెషనల్ కెరియర్. టు కిక్ స్టార్ట్ దేర్ ప్రొఫెషనల్ కెరియర్, క్లినాక్సీ వీఆర్ ప్రొవైడింగ్ జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటివి క్లినాక్సీ కూడా మనకి అఫిలియేషన్స్ కూడా ఉన్నాయి. వీఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై LSSTC అండ్ స్కిల్ ఇండియా. We also having a different certification from Government of India like ISO certification, MSME certification, and we proudly say that we are the only institute in India approved by Indian Pharmaceutical Association. So student Clinoxylo join aitlainayte there is no doubt at all, 100% they are going to learn practical knowledge. What exactly he is going to do work in the company, ఏదైతే వాళ్ళు చేయగలుగుతారో
అది మనం ప్రాక్టికల్ గా క్లినాక్స్లోనే మనం నేర్పిస్తాం. మన ఇన్స్టిట్యూట్ లోనే విత్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ తో మనం నేర్పించడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్లేస్మెంట్స్ అనే దానికోసం ఆలోచిస్తూ ఉంటారు. Yeah. సో ప్లేస్మెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? సో యూజువల్ గా ఏంటంటే క్లినాక్సీలో మనకి ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్లినాక్సీ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 5 months ఇంటర్వ్యూ గైడెన్స్ అండ్ అసిస్టెన్స్. సో వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్ బట్టి వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దెమ్ రెఫరెన్స్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ హెచ్ఆర్ టీమ్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. సో స్టూడెంట్ కి జాబ్ వచ్చేంత వరకు ఏదైతే ఉందో మనం మంచి అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, గైడెన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి రెఫరెన్స్ తో పాటు వాళ్ళ రెజ్యూమే ప్రిపేర్ చేసి ఎలాగ జాబ్ కి అప్లై చేయాలి, ఎలాగ నౌకరీ ప్రొఫైల్ ఏ విధంగా యూజ్ చేయాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇలాంటి దాని మీద మనం వాళ్ళకి ప్రాక్టికల్ గా మనం నేర్పిస్తున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి మనం పంపించడం కాకుండా వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా కంపెనీలో సర్వైవ్ అవ్వాలి, ఏ టైంలో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మనం స్విచ్ చేయాలి, ఏ విధంగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ గా నియర్లీ ఒక 10 years వాళ్ళకి ప్రొఫెషనల్ కెరీర్ కావాల్సినటువంటి నాలెడ్జ్ మనం ఇస్తున్నాము. అండ్ బై అదర్ హ్యాండ్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ క్లినాక్సీ స్టూడెంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రినర్. సో మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోనే మనం వాళ్ళకి మెయిన్ చెప్పేది ఏంటంటే ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రతి స్టూడెంట్, ప్రతి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో దే షుడ్ కిక్ స్టార్ట్ దేర్ ఓన్ కంపెనీ. బై దట్ దే కెన్ క్రియేట్ hundreds of jobs ఫర్ అదర్స్. అది మనం మోటివేట్ చేసే క్లినాక్సీలో బయటకు పంపిస్తుంది. అండ్ అంటే ఎలాంటి కోర్సెస్ మీరు ట్రైన్ చేస్తున్నారు? ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? Exactly. So we do have different types of programs and job oriented training program and peace diploma courses and advanced diploma courses in clinical research, pharmacovigilance, clinical data management, medical writing, medical devices and regulatory affairs including medical coding as well. So main plus point ఏంటంటే we are the only institute is giving 6 modules coaching in one training program. It's not like 1 or 2 or 3 programs we are giving. ఒకే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో స్టూడెంట్ క్లినాక్సీలో జాయిన్ అయినట్లయితే ఈ 6 modules వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నప్పుడు మనం నియర్లీ ఒక 10 openings కి ఒక 100 people అప్లై చేశారు అనుకోండి. సో ఇన్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ స్క్రీనింగ్ ఈజ్ ఫ్రమ్ ది హెచ్ఆర్ ప్యానల్ ఆర్ ద టెక్నికల్ పీపుల్, హౌ మెనీ డిపార్ట్మెంట్స్ దే నో, ఎంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. సో దీని మీదనే వాళ్ళ ప్రొఫైల్ అనేది స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వి ఇంట్రడ్యూస్ 6 modules కోర్స్ ఇన్ వన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మందికి పిల్లల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే వే ఆఫ్ టాకింగ్ లో కానీ కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ కి మీ మోటివ్ ఎలా ఉంది? సో యూజువల్ గా మా దగ్గరకు వచ్చే నియర్లీ 70 to 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరుగుతుంది. సో వీఆర్ మేకింగ్ దెమ్ టు క్రాక్ దేర్ ఓన్ ఇంటర్వ్యూ. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ క్లినాక్సీ ఫస్ట్. సో మేము అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి ఆ పెయిన్ మాకు తెలుసు, అది ఏ విధంగా ఉంటుందని. డ్యూరింగ్ వన్స్ వీఆర్ గోయింగ్ టు అటెండ్ ఎనీ ఇంటర్వ్యూ అండ్ వీ కాంట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్. వీ నో ఎవ్రీథింగ్, మనకు అన్ని తెలుసు, బట్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడడం, కాన్ఫిడెన్స్ అనేది లేదు, ఆ అనలిటికల్ థింకింగ్ అనేది లేదు, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మనకి కాలేజ్ లెవెల్లో మనం నేర్చుకోలేకపోతున్నాం. సో అట్ క్లినాక్సీ వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్ దెమ్ టు ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్. వీ మేక్ దెమ్ యాజ్ ఎ లీడర్ ఫర్ ద సొసైటీ. సో ఇంక్లూడింగ్ అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మా కంప్యూటర్ స్కిల్స్ కూడా మేము నేర్పించడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ ఓరల్ ప్రెజెంటేషన్స్ కండక్ట్ చేస్తున్నాము, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము, గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ కమ్యూనికేషన్ స్కిల్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ప్రాపర్ వే చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే నియర్లీ 5 to 8 students ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ ద MNC కంపెనీస్, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు and Mumbai, especially nearly clinical research, pharmacovigilance, medical writing companies lo Clinoxy students 5 to 8 students are working and that is the track record of Clinoxy. Even though our placement track record kuda nearly 80 to 90% is track record. And one more thing ఏంటంటే సార్, చాలా మంది స్టూడెంట్స్ స్టాఫ్ ని కూడా ఎలా రిక్రూట్ చేసుకుంటారు, అసలు ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో మీ స్టాఫ్ ఎలా రిక్రూట్మెంట్? సో అంటే యూజువల్ గా మనకి ఏంటంటే మెయిన్ వైల్ దే ఆర్ గోయింగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ప్రాపర్ గా జరుగుతుంది, ఎటువంటి స్క్రీనింగ్ రౌండ్స్ ఉంటాయి, ఏ విధంగా మనము అప్లై చేయాలి జాబ్స్ కి, మన రెజ్యూమే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, హౌ ప్రాపర్లీ యూజ్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో చాలా మంది స్టూడెంట్స్ అంటే ఈ కంప్లీషన్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, లేదంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. సో అట్ క్లినాక్సీ మనం ఏం చెప్తామంటే జాబ్ అనేది ఇట్ విల్ పక్కా 100% వస్తుంది, కానీ ఆ జాబ్ కి మనం ఎంత రెడీగా ఉన్నాం అనేది
చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ టీచింగ్ ఎట్ అవర్ క్లినాక్సీ ఇన్స్టిట్యూట్ మేడం. మీ దగ్గర ఉన్న స్టాఫ్ మేనేజ్మెంట్ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? Yeah. ఎన్ని So- ఇయర్స్ ఎక్స్పీరియన్స్ Yeah. టీచింగ్? So all the staff at Clinoxy, we all are mentors and we are not the trainers or teachers actually. And I'm having 11 years of work experience. Even my wife is having 10 plus years experience. She is working with corporate company. And all the remaining 4 persons of Clinoxy, all are working in top MNCs only. Everyone having 8 plus years of experience. They are coming and giving there as a guest lecturer. It's not like a trainer at Clinoxy. So they are coming for me only. So and they are thinking like, okay, Satish came out of the corporate company and he started company. So he is doing good to the pharmacy profession. Okay, we need to help him. అంటే మనం మనీ ఇచ్చే మనీ కోసం కాకుండా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ కంపెనీ అండ్ దే ఆర్ షేరింగ్ దేర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని మన స్టూడెంట్స్ కి షేర్ చేసుకుంటారు మేడం. Every 15 days we are going to conduct one guest lecture sessions madam. Okay. That is the top level most advantage from our Clinoxy to the student. ఫైనల్ గా స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎలాంటి స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటి? Yeah. సో ఎలాంటి స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? Yeah. So main గా ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి as I told you previously BSc, MSc, BPharm, MPharm, PharmD, MBBS, BDS, nursing, all the life sciences graduates who are looking for the opportunities in corporate companies, and you can approach Clinoxy. Clinoxy is the only one place you are going to learn about all the 360 degrees knowledge in clinical research domains. And the people who are looking for corporate jobs, Clinoxy is the best place in it. And my advantage for through Clinoxy, the main advantage is we are going to provide them live project experience. And internship kuda manamu provide cheyadam jarugutundi. If student is a continuous learner, there is no limit for success, madam. సూపర్. Yeah. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ Thank అండ్ you so నైస్ much. టాకింగ్ టు యూ. And thank you so much, ma'am. ఎస్, చూసారు కదా, చాలా మందికి ఏంటి అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత లేకపోతే బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కదా చాలా ఈజీగా మనం ఏమైనా కోర్సెస్ని క్రాక్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే ధైర్యం ఉంటుంది. కానీ బీ ఫార్మసీ మెడికల్ చేసే స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా రేర్గా ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక ది బెస్ట్ ఆపర్చునిటీ అని నేనైతే చెప్తున్నాను. సో ఎవరైతే ఎలాంటి కోర్సెస్ ఎలాంటి కేటగిరీ స్టూడెంట్స్కి ఇది యూజ్ అవుతుందో, సో మీరు ఇంటర్వ్యూ కంప్లీట్గా చూసినట్టయితే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ సతీష్ గారికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ విజిట్ అవ్వచ్చు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఖచ్చితంగా మీ యొక్క ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే మాత్రం మేము చెప్తున్నాం. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.